మన పురాణాలంటే ఒక పెద్ద సముద్రం లాంటివి. అందులో మనకు తెలిసిన కథలు కొన్ని అయితే, తెలియని అద్భుతమైన కథలు ఎన్నో ముత్యాల్లా దాగి ఉన్నాయి. సరే, ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన కథ గురించి, అంటే శోకాన్ని దూరం చేసే దేవత అశోక సుందరి గురించి తెలుసుకోబోతున్నాం. శివుడికి గణేశుడు, కార్తికేయుడు అనే ఇద్దరు కొడుకులు ఉన్నారని మనందరికీ తెలుసు. కాని ఆయనకు ఒక కూతురు కూడా ఉందని ఎప్పుడైనా విన్నారా? వినడానికే కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, శివపార్వతులకు ఒక కుమార్తె కూడా ఉంది. మరి ఆమె కథ ఏంటి? ఆమె ఎలా జన్మించింది? పద్మపురాణం నుంచి జానపద కథల వరకు ఆమె గురించి ఎన్నో విషయాలున్నాయి. పదండి, ఆ కథేంటో తెలుసుకుందాం. అసలు ప్రతి సృష్టి వెనుక ఒక బలమైన కారణముంటుంది కదా. మరి అశోకసుందరి జననం వెనుక ఉన్న కారణమేంటో తెలుసా? ఒక తల్లి ఒంటరితనం, పార్వతీదేవి ఒంటరితనం. ఆ ఒంటరితనం నుంచి పుట్టిన కోరిక ఒక దేవతకు ఎలా జన్మనిచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి మనం కైలాసాన్ని ఊహించుకుందాం. కొడుకులిద్దరూ పెద్దవాళ్లయ్యారు. గణేశుడు, కార్తికేయుడు వాళ్ల పనుల్లో వాళ్లున్నారు. ఇక భర్త పరమశివుడు, ఆయనెప్పుడూ తపస్సులోనే లీనమై ఉంటారు. ఆ అంతులేని నిశ్శబ్దంలో పార్వతీదేవికి చాలా ఒంటరిగా అనిపించింది. ఆ ఏకాంతమే, ఆ ఒంటరితనమే తనకొక్క కూతురుంటే బాగుండు అనే బలమైన కోరికను పుట్టించింది. సరే, తన కోరికను నెరవేర్చుకోవడానికి పార్వతీదేవి ఏం చేసిందో చూద్దాం. ముందుగా శివుడితో కలిసి దివ్యమైన నందనవనానికి వెళ్లారు. అక్కడ కోరికలు తీర్చే కల్పవృక్షం దగ్గరికి వెళ్లి తన మనసులోని మాట చెప్పారు. తన ఒంటరితనాన్ని దూరం చేయడానికి ఒక కూతుల్ని ప్రసాదించమని వేడుకున్నారు. ఆ తరువాత పరమశివుని అనుమతి తీసుకుని మట్టితో ఒక చిన్న అందమైన అమ్మాయి బొమ్మను తయారుచేశారు. చివరిగా ఆ బొమ్మకు ప్రాణం పోమని ఆ కల్పవృక్షాన్ని ప్రార్థించారు. అంతే, ఆ మట్టి బొమ్మ కాస్త కళ్ళు తెరిచి చూసేసరికి ఒక సజీవమైన అందమైన పాపగా మారిపోయింది. ఆ పాప పుట్టుకే ఒక అద్భుతం. మరి ఆమె పేరు? అది ఇంకా అర్థవంతమైనది, అశోకసుందరి. ఆ శోక అంటే శోకాన్ని, దుఃఖాన్ని తొలగించేది. సుందరి అంటే మనకు తెలుసు, అందమైన స్త్రీ అని. పార్వతీదేవి శోకాన్ని అంతం చేయడానికి పుట్టిన అందమైన అమ్మాయి కాబట్టే ఆమెకు అశోకసుందరి అనే పేరు పెట్టారు. అంటే ఆమె పుట్టుకలోనే ఆమె చెయ్యాల్సిన పనేంటో రాసి ఉంది. ఇది చాలామందికి తెలియని విషయం. అశోకసుందరి కథలో ఉప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అదేంటంటే, ఒకసారి గణేశుడి తల తీసేసినప్పుడు శివుడు చాలా ఉగ్రరూపంలో ఉంటాడు కదా. ఆయన్ని చూసి భయపడిపోయిన చిన్నారి అశోకసుందరి పక్కనే ఉన్న ఒక ఉప్పు బస్తా వెనుక దాకుంటుంది. ఆ సమయంలో పార్వతీదేవి కోపంలో ఏదో శపించినా వెంటనే తల్లి ప్రేమతో శాప విమోచనం కూడా ఇచ్చేస్తుంది. ఆ సంఘటన వల్లే ఆమెకు ఉప్పుతో ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడింది. ఆహారంలో ఉప్పు ఎంత ముఖ్యమో జీవితంలో ఆమె కూడా అంతే ముఖ్యం అని చెప్పడానికే ఈ కథ కావచ్చు. సరే, ఇప్పటివరకు అంతా బానే ఉంది. కానీ ప్రతి కథలో ఒక విలన్ ఉంటాడు కదా. అశోకసుందరి ప్రశాంతమైన జీవితంలోకి కూడా హుండా అనే ఒక రాక్షసుడు తుఫానులా ప్రవేశించాడు. ఇప్పుడు ఆమె ధైర్యాన్ని, తన విధిని పరీక్షించే సమయం వచ్చింది. అశోకసుందరికి తన భవిష్యత్తేంటో ముందే తెలుసు. చంద్రవంశానికి కాబోయే రాజు నహుషుడు, అతనే తన భర్త అవుతాడని పార్వతీదేవి ముందే వరమిచ్చింది. సో ఆ విధిని నెరవేర్చుకోవటం కోసం యుక్తవయస్సు రాగానే అశోకసుందరి కఠోరమైన తపస్సు చేయడానికి అడవికి వెళ్ళింది. కాని అదే అడవిలో ఆమె కోసం ఒక దుష్టశక్తి కాచుకునుంది. అతనే హుండా అనే రాక్షసుడు. తపస్సు చేసుకుంటున్న అశోకసుందరిని చూశాడు. ఆమె అద్భుతమైన అందానికి పడిపోయాడు. ఎలాగైనా మోసంతోనైనా సరే ఆమెను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు హుండా ఒక ప్లాన్ వేశాడు. తను నహుషుడ్ని పెళ్లి చేసుకోబోతున్నానని అశోకసుందరి చెప్పగానే అతనొక మాయవేషం వేశాడు. ఒక నిస్సహాయురాలైన వితంతువులా మారిపోయాడు. అయ్యో పాపం, సహాయం కావాలి అంటూ ఆమె దగ్గరకొచ్చాడు. కాని అతని అసలు ఉద్దేశం వేరు. ఆమెను నమ్మించి తన రాజభవనానికి తీసుకువెళ్లి అపహరించుకుపోవడం. పాపం అశోకసుందరి అతని మాయమాటలు నమ్మింది. కాని అతని ప్యాలెస్కు వెళ్ళాక అస్సలు విషయం తెలిసింది. హుండా తన నిజస్వరూపం చూపించాడు. మోసపోయానని అర్థమయ్యాక కూడా అశోకసుందరి అస్సలు భయపడలేదు. ఆమె కళ్లల్లో భయం బదులు అగ్ని కనిపించింది. ఒక్కసారిగా తన గొంతులోంచి ఒక శాపం జ్వాలలా బయటకొచ్చింది. నాకు కాబోయే భర్త నహూషుడి చేతిలోనే నీకు చావు తప్పదు అని గట్టిగా శపించింది. ఆ తర్వాత
తన దైవిక శక్తితో అక్కడనుంచి మాయమై కైలాసానికి వెళ్ళిపోయింది. చూశారా, అశోకసుందరి శాపం ఒకవైపు హుండా కథకు ముగింపు పలికితే, మరోవైపు నహుషుడి కథకు ఒక ఆరంభాన్నిచ్చింది. ఇప్పుడు స్టోరీ నహుషుడి వైపు టానవుతుంది. అసలతను అంత గొప్ప రాజుగా ఎలా ఎదిగాడు, మళ్ళీ గర్వంతో ఎలా పతనమయ్యాడు, ఇప్పుడు చూద్దాం. అనుకున్నట్టే అశోకసుందరి శాపం ఫలించింది. వశిష్ఠ మహర్షి దగ్గర పెరిగిన నహుషుడు పెద్దయ్యాక హుండాను చంపేశాడు. ఆ తర్వాత అశోకసుందర్ని పెళ్లి చేసుకున్నాడు. అతని పాలన ఎంత గొప్పగా, ఎంత ధర్మబద్ధంగా ఉందంటే దేవతలే మెచ్చుకుని అతనికి తాత్కాలికంగా ఇంద్రపదవిని ఆఫర్ చేశారు. ఆలోచించండి, భూలోకంలో ఉన్న ఒక రాజు స్వర్గానికి అధిపతి అయ్యాడు. కాని ఈ పవర్ అనేది ఒక రకమైన విషంలాంటిది. స్వర్గానికి రాజవ్వగానే నహుషుడికి తలకెక్కింది, గర్వం పెరిగిపోయింది. ఈ పతనం ఎలా జరిగిందంటే, ముందు అహంకారం పెరిగింది, తర్వాత ఏకంగా ఇంద్రుడి భార్య ఇంద్రాణి మీదే కన్నేశాడు. అంతటితో ఆగకుండా తన పల్లకి మోస్తున్న సప్త ఋషులనే అవమానించాడు. ఇంకేముంది, వాళ్ల కోపానికి హద్దుల్లేకుండా పోయాయి. వెంటనే నువ్వు భూలోకంలో ఒక పాముగా పడిపో అని శపించారు. అంతే, స్వర్గాధిపతి అయిన నహుషుడు ఒక్క క్షణంలో పాముగా మారి భూమిమీద పడిపోయాడు. ఇక్కడే మనకు అశోకసుందరి అస్సలైన గొప్పతనం కనిపిస్తుంది. కట్టుకున్న భర్త కళ్లముందే పాముగా మారిపోయాడు. అయినా ఆమె ఎవ్వరినీ ఒక్క మాట అనలేదు, కోప్పడలేదు. ఇది తన భర్త చేసుకున్న కర్మఫలితమే అని చాలా ప్రశాంతంగా ధర్మాన్ని గౌరవిస్తూ యాక్సెప్ట్ చేసింది. ఆమెలో ఉన్న ఆ నిలకడ, ఆ సహనం చూసి అగస్త్యమహర్షిలాంటి గొప్ప ఋషులే ఆశ్చర్యపోయారు. భవిష్యత్తులో అతనికి తప్పకుండా శాపవిమోచనం కలుగుతుందని వాళ్లే వరమిచ్చారు. సో అశోకసుందరి అంటే కేవలం ఒక పురాణ పాత్ర మాత్రమే కాదు, ఆమె ఒక సింబల్, ఒక ప్రతీక. మరి ఆమె కథ మనకు ఏం నేర్పుతోంది? తరతరాలుగా ఆమె లెగసీ ఎలా నిలిచిందో ఇప్పుడు చూద్దాం. ఆమె లెగసీ అంటే వారసత్వం ఏంటంటే సహనం, ధర్మం. ఈ రెండింటికీ ఆమె ఒక పర్యాయ పదం లాంటిది. అందుకే ఇప్పటికీ దక్షిణ భారతదేశంలో ఆమెను బాలా త్రిపుర సుందరిగా పూజిస్తారు. ఆమెను పూజిస్తే దుఃఖాలన్నీ తొలగిపోతాయని గట్టిగా నమ్ముతారు. ఆలోచించండి, తన భర్త శాప విమోచనం కోసం ఆమె ఎప్పటిదాకా ఎదురుచూసిందో తెలుసా? ఏకంగా మహాభారత కాలం వరకు. అంటే ఆమె కథ మనకు చెప్పేది ఒక్కటే, కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి, కాని ధర్మం, సహనమనేవి ఎప్పటికీ మనతోనే ఉండి చివరికి మనకే విజయాన్ని అందిస్తాయి. ఇంత గొప్ప కథ ఉన్నప్పటికీ నిజం చెప్పాలంటే చాలా కాలం పాటు అశోకసుందరి గురించి జనాలకు పెద్దగా తెలీదు. తన అన్నయ్యలు గణేశుడు, కార్తికేయుడి అంత ఫేమస్ కాదు. కాని ఈ మధ్య వచ్చిన దేవోన్ కే దేవ్, మహాదేవ్ లాంటి టీవీ సీరియల్స్ వల్ల ఈ మరుగున పడిపోయిన దేవత కథ మళ్ళీ మనందరికీ తెలిసింది. సో చూశారుగా, అశోకసుందరి కథ మన పురాణాల లోతుల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన ముత్యంలాంటిది. సహనం, ధర్మం, నమ్మకం, ఈ మూడు విలువలు ఎంత ముఖ్యమో మనకు గుర్తుచేస్తుంది. ఆమె కథలాగే మన ప్రాచీన గ్రంథాల్లో ఇంకా బయటకు రాని, మనం తెలుసుకోవలసిన ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మరి వాటిని మనం ఎప్పుడు తెలుసుకోబోతున్నాం?